హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'ఓజా' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే అర్ధరాత్రి సమయంలో ఫుల్‌గా వర్షం పడుతూ ఉండగా అదే టైంకే ఒక వ్యక్తి ఒక బంగ్లా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే వాచ్‌మెన్‌ని పిలుస్తూ బయట వాచ్‌మెన్ కనిపించకపోవడంతో అలా డోర్స్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి వాచ్‌మెన్‌ని పిలుస్తూ ఉండగా సడెన్‌గా బంగ్లాలో కరెంట్ పోయి అంతా చీకటవ్వడంతో ఆ వ్యక్తి కొంచెం భయపడగా అప్పుడే ఆ వ్యక్తి ముందుకు ఒక భయంకరమైన ఆకారం రావడంతో దాన్ని చూసిన ఆ వ్యక్తి భయపడి గట్టిగా అరుస్తాడు. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రెజెంట్‌లో నలుగురు ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్‌ని చూపిస్తారు. అయితే నలుగురు కలిసి ఒక హర్రర్ షార్ట్ ఫిల్మ్ తీయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఆ నలుగురిలో ఒకరి పేరు వినయ్. తనే షార్ట్ ఫిల్మ్‌ని డైరెక్ట్ చేయబోయేది. ఇంకా విన్సీ తను కెమెరామ్యాన్. ఈ షార్ట్ ఫిల్మ్‌లో హీరోగా కెవిన్, హీరోయిన్‌గా యాంజెలినా ఉంటారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే కెవిన్ యాంజెలినాని ప్రేమిస్తూ ఉంటాడు. అందుకే ఈ షార్ట్ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా యాంజెలినాని కెవినే ఒప్పించి ఉంటాడు. నిజానికి యాంజెలినాకి హీరోయిన్ అవ్వాలని అస్సలు ఉండదు. కానీ కెవిన్ అండ్ తన ఫ్రెండ్స్ కోసం ఓకే చెప్తుంది. అప్పుడే వారి దగ్గరికి వారి ప్రొఫెసర్ అండ్ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన భరత్ వచ్చి వారితో వారు తీయాలి అనుకుంటున్న హర్రర్ షార్ట్ ఫిల్మ్ గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటాడు. షార్ట్ ఫిల్మ్ తీయడంలో భరత్ వారికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. తర్వాత నలుగురు మూవీ మేకింగ్ క్లాసెస్కి అటెండ్ అవుతారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. నెక్స్ట్ సీన్లో అలా వినయ్ అండ్ టీం తాము తీయబోయే హర్రర్ షార్ట్ ఫిల్మ్ కోసం ఒక హర్రర్ లొకేషన్లో ఉండే బంగ్లా కోసం వెతుకుతూ ఉంటారు. అలా అందరూ ఒక బంగ్లాని సెలెక్ట్ చేసి దాన్ని ప్రొఫెసర్ భరత్కి కూడా చూపిస్తారు. ఆ బంగ్లాని చూసిన భరత్ ఇది బయట నుంచి చూడడానికి మీరు తీయబోయే హర్రర్ షార్ట్ ఫిల్మ్కి ఓకే అనిపిస్తుంది, కానీ ఈ బంగ్లా లోపల కూడా అంత హర్రర్గా ఉందో లేదో తెలుసుకోవాలి కదా, అందుకే ఆ లొకేషన్కి వెళ్ళి ఆ బంగ్లా మొత్తం చూద్దామని చెప్పడంతో దానికి వినయ్ అండ్ టీం కూడా ఓకే చెప్పడంతో మరుసటి రోజు ఉదయం వినయ్ టీం అండ్ భరత్తో కలిసి ఆ బంగ్లా దగ్గరికి బయలుదేరతారు. సీన్ కట్ చేస్తే అలా అందరూ ఆ బంగ్లా దగ్గరికి చేరుకొని ఆ లొకేషన్ అంతా చూస్తారు. నిజానికి అది చూడడానికి ఒక టూరిస్ట్ ప్లేస్లా ఉంటుంది. దాంతో అందరూ కలిసి 4 రోజులు అదే బంగ్లాలో ఉండి తమ షార్ట్ ఫిల్మ్కి సరిపోతుంది అనుకుంటే ఇక్కడే షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటారు. అలా అందరూ బంగ్లాలోకి వెళ్ళి అంతా తిరిగి చూస్తారు. ఆ బంగ్లా మేనేజర్తో మాట్లాడి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అదే రోజు రాత్రి ఎవరు రూమ్స్లో వాడు పడుకుంటారు. అలా అర్ధరాత్రి సమయంలో వినయ్ అండ్ విన్సీ నిద్రపోతున్న రూమ్లో గోడకు ఉన్న వస్తువులు వాటంతట అవి కింద పడి శబ్దం రావడంతో వినయ్ అండ్ విన్సీకి మెలకువ వచ్చి నిద్రలేస్తారు. అయితే అదే టైంకే వారికి ఒక ఇంగ్లీష్ పాట వినిపిస్తూ దానికి ఎవరో డ్యాన్స్ చేస్తున్నట్లు శబ్దాలు వస్తూ ఉండడంతో కొంచెం భయపడిపోతూ కెవిన్ అండ్ యాంజెలినాని కూడా నిద్రలేపి అందరూ కలిసి ఆ సౌండ్స్ వస్తున్న గది వైపు వెళ్ళి చూడగా ఆ గదికి తాళం వేసి ఉంటుంది. కానీ కిటికీలోంచి లోపలికి చూడగా అక్కడి దృశ్యం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే గది లోపల ఒక విచిత్ర వేషధారణలో ఉన్న వ్యక్తి ఒక అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు గోడకి వారి నీడ కనిపిస్తుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి అతని పక్కన ఏ అమ్మాయి కూడా ఉండదు. అది చూసి అందరూ భయపడిపోగా అప్పుడే ఆ వ్యక్తి వారిని చూడడంతో ఆ వ్యక్తిని చూసిన అందరూ ఫుల్గా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతారు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన కెవిన్ అండ్ టీంకి బంగ్లాలో వినయ్ కనిపించట్లేదు అని తెలిసి ఫుల్గా టెన్షన్ పడుతూ అదే విషయం ప్రొఫెసర్ భరత్కి కూడా చెప్తారు. అలా అందరూ బంగ్లా మొత్తం వెతికినా సరే వినయ్ కనిపించకపోవడంతో ఆ బంగ్లా మేనేజర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి తమ ఫ్రెండ్ వినయ్ని చూసారా అని అడగ్గా దానికి తను చూడలేదు అంటాడు. అప్పుడే విన్సీ మేనేజర్కి రాత్రి పక్క రూమ్లో ఉన్న వ్యక్తిని చూసింది జరిగింది అంతా చెప్తాడు. దానికి మేనేజర్ మీరు ఇంకోసారి ఆ రూమ్ వైపు అస్సలు వెళ్ళకండి, ఆ వ్యక్తి పేరు సుబ్రహ్మణ్యన్, తను చాలా ప్రమాదకరం, తను దెయ్యాలు ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు, అందుకే ఆ వ్యక్తికి మీరు దూరంగా ఉండడం మీకే మంచిది అని చెప్పి అలాగే ఒకవేళ మీ ఫ్రెండ్ వినయ్ ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి తన రూమ్కి వెళ్ళి ఉంటే అతని ప్రాణాలు కూడా పోయి ఉండే ఛాన్స్ ఉంది అంటాడు. అది విన్న అందరూ మరింత భయపడిపోతారు. అలా అందరూ వినయ్కి ఏం జరిగిందో అని ఫుల్గా టెన్షన్ పడుతూ ఉండగా అదే టైంకే ఆత్మలతో మాట్లాడే సుబ్రహ్మణ్యన్ స్పృహ కోల్పోయిన వినయ్ని తన భుజాలపై ఎత్తుకొని ఆ బంగ్లా దగ్గరికి వచ్చి తనని సోఫాలో పడుకోబెట్టి ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అదంతా చూస్తున్న అందరికీ అసలు వినయ్కి ఏమైందో అర్థం కాక స్పృహలోని వినయ్ని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో అలా సుబ్రహ్మణ్యన్ తన రూమ్లోకి వెళ్ళి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ రూమ్లో సుబ్రహ్మణ్యన్ తప్ప ఎవరూ కనిపించరు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే సుబ్రహ్మణ్యన్ అడుగుతున్న అన్ని ప్రశ్నలకి కనిపించని ఒక అమ్మాయి గొంతు సమాధానాలు చెప్తూ అక్కడే ఉన్న గ్లాసెస్ కదులుతూ ఉంటాయి. అదే టైంకే ప్రొఫెసర్ భరత్ ఆ రూమ్లోకి వచ్చి కోపంతో అసలు నువ్వు వినయ్ని ఏం చేశావు, తనని ఎక్కడికి తీసుకెళ్ళావు, తనకి ఏమైనా అయితే నేను అస్సలు వదిలిపెట్టను అంటాడు.
అయితే సుబ్రహ్మణ్యన్ ఏ అమ్మాయి ఆత్మతో అయితే మాట్లాడుతూ ఉన్నాడో ఆ ఆత్మకి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యన్ మీద కోప్పడడం అస్సలు నచ్చక గ్లాస్ని పగలగొడుతుంది. అది చూసిన సుబ్రహ్మణ్యన్ ఆ ఆత్మతో ఎందుకు అంత కోపంగా ఉన్నావు, వీళ్ళకి మన గురించి తెలియదు కదా, కూల్ అవ్వు అంటాడు. అదంతా చూస్తున్న ప్రొఫెసర్ భరత్కి ఏమీ అర్థం కాక అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. అయితే అదంతా చూస్తున్న మిగతా వారందరికీ సుబ్రహ్మణ్యన్ నిజంగానే ఆ ఆత్మలతో మాట్లాడుతున్నాడని అర్థమవుతుంది. కానీ భరత్ మాత్రం అది నమ్మడు. సుబ్రహ్మణ్యన్ కావాలనే అలా ప్రవర్తిస్తూ అందరికీ తను ఆత్మలతో మాట్లాడుతున్నట్లు నమ్మిస్తున్నాడు అనుకుంటాడు. మరో పక్క అలా కాసేపటికే వినయ్కి స్పృహ రాగానే అందరూ అసలు ఏం జరిగిందని అడగ్గా దానికి వినయ్ నాకు ఆ వ్యక్తి మీద డౌట్ వచ్చి తను ఉదయాన్నే బయటికి ఒంటరిగా వెళ్ళడం చూసి తననే ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా ఒక ప్లేస్లో అనుకోకుండా కాలు జారి కింద పడి స్పృహ కోల్పోయాను. అది చూసిన సుబ్రహ్మణ్యనే నన్ను ఎత్తుకొని ఇక్కడికి తీసుకుని వచ్చాడు, ఇందులో తన తప్పేం లేదు అని అంతా చెప్తాడు. అదంతా విన్న భరత్ అండ్ మిగతా అందరికీ సుబ్రహ్మణ్యన్ మనం అనుకున్నంత డేంజర్ కాదు అని అర్థమవుతుంది. ఇంకా బాగా ఆలోచించిన వినయ్కి తను తీయబోయే హర్రర్ షార్ట్ ఫిలిం రియలిస్టిక్గా తీయాలని ఫిక్స్ అయ్యి దెయ్యాలు ఆత్మల గురించి తెలుసుకోవాలి అని, అందుకే ఆత్మలతో మాట్లాడే ఆ సుబ్రహ్మణ్యాన్ని కలిసి తను తీయబోయే షార్ట్ ఫిలిం గురించి చెప్పి దెయ్యాలు ఆత్మల గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. సుబ్రహ్మణ్యన్ వినయ్తో చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడడం అంత ఈజీ కాదు అని, దానికి చాలా పద్ధతులు ఉంటాయని, వాటిని ఫాలో అవుతూనే ఆత్మలతో కమ్యూనికేట్ చేయగలమని వినయ్కి ఒక డివైస్ చూపించి ఈ డివైస్ ద్వారా ఆత్మలతో కమ్యూనికేట్ అవ్వగలమని చెప్తాడు. వినయ్ కూడా తన మాటలన్నీ శ్రద్ధగా వింటూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి వినయ్ అండ్ విన్సీ తమ రూమ్లో నిద్రపోతూ ఉండగా అప్పుడే కెమెరామెన్ విన్సీకి విచిత్రమైన శబ్దాలు వినిపించడంతో భయపడిపోతూ మంచం కింద చూడగా కొంత దూరంలో భయంకరమైన లేడీ ఆకారం కనిపించడంతో ఫుల్గా భయపడిపోయి సైలెంట్గా వినయ్ పక్కన పడుకుంటాడు. అయితే అప్పుడే మళ్ళీ అదే లేడీ ఆకారం వినయ్ రూపంలో కనిపించి తనని చంపబోవడంతో ఫుల్గా భయపడిపోయి గట్టిగా అరుస్తూ బయటికి పరుగు తీయడంతో విన్సీ అరుపులు విన్న అందరూ తనని ఆపి ఏం జరిగిందని అడగ్గా విన్సీ భయపడిపోతూ జరిగింది చెప్పడంతో అదంతా విన్న ప్రొఫెసర్ భరత్ వినయ్తో ఇదంతా నీ వల్లే, నువ్వు ఆ సుబ్రహ్మణ్యం దగ్గర విన్న దెయ్యాల కథలన్నీ విన్సీకి చెప్తున్నావు, అందుకే తను దెయ్యాలు ఉన్నట్లు ఊహించుకొని భయపడిపోతున్నాడు అని కోపడతాడు. దానికి వినయ్ అండ్ విన్సీ మాత్రం లేదు, ఈ బంగ్లాలో నిజంగానే ఏదో అదృశ్య శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది అంటారు. దానికి భరత్ మీరు ఆ వ్యక్తి మాటలు నమ్మి అలా మీ రూమ్లో ఎవరో ఉన్నట్లు ఊహించుకుంటున్నారు అంతే, అసలు దెయ్యాలు ఆత్మలు అనేవే లేవు అని చెప్తాడు. కానీ వినయ్ మాత్రం సుబ్రహ్మణ్యం దగ్గర ఆత్మలతో మాట్లాడే శక్తి ఉందని నమ్ముతూ ఉంటాడు. ఇంకా అదంతా చూస్తున్న ప్రొఫెసర్ భరత్ సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి నా స్టూడెంట్స్ అందరూ నువ్వు నిజంగానే ఆత్మలతో మాట్లాడగలవు అనుకుంటున్నారు, కానీ నాకు తెలుసు నీకంత సీన్ లేదని, ఒకవేళ నువ్వు నిజంగానే ఆత్మలతో కమ్యూనికేట్ చేయగలిగితే అది మా అందరి ముందు లైవ్లో చేసి చూపించు, అప్పుడు నేను కూడా నమ్ముతాను అంటాడు. అదంతా విన్న సుబ్రహ్మణ్యన్ ఒక ఓజా బోర్డు తెచ్చి వారి ముందు ఉంచి మీలో ధైర్యం ఉన్న ముగ్గురు ఎవరైనా ఈ ఓజా గేమ్ ఆడండి, ఒంటరిగా ఈ గేమ్ ఆడాలని చూస్తే మాత్రం ఆ ఆత్మ వారిని వశం చేసుకుంటుంది అని అలా కొన్ని రూల్స్ చెప్పగా అదంతా విన్న ప్రొఫెసర్ యొక్క ముగ్గురు స్టూడెంట్స్ ఓజా గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. అలా ఓజా బోర్డు మీద ఉన్న కాయిన్ మీద ముగ్గురు తమ చేతి వేళ్లు పెట్టి ఈ రూమ్లో ఏదైనా ఆత్మ ఉందా, మాతో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా అని అడగ్గా ఎలాంటి రెస్పాన్స్ రాదు, కాయిన్ కూడా కదలదు. అది చూసిన ప్రొఫెసర్ నవ్వుతూ నేను చెప్పాను కదా ఈ దెయ్యాలు ఆత్మలు అనేవే లేవు అని, ఇప్పటికైనా నా మాట వినండి అంటాడు. కానీ ముగ్గురు స్టూడెంట్స్ అలాగే కొన్ని ప్రశ్నలు అడుగుతూ గేమ్ కంటిన్యూ చేస్తారు. అయితే అలా కాసేపటికే బోర్డు మీద ఉన్న కాయిన్ దానంతటదే కదలడంతో ఇక్కడ ఏదో ఆత్మ ఉందని వారికి అర్థమవుతుంది. దాంతో ఆ ఆత్మని మరికొన్ని ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేస్తారు. కానీ ఆ ఆత్మ సరిగ్గా సమాధానాలు ఇవ్వదు. దాంతో అది చూసిన ప్రొఫెసర్ మళ్ళీ నవ్వుతూ ఈ సుబ్రహ్మణ్యన్ మీకు అన్ని అబద్ధాలు చెప్పాడు, మీరు కూడా తన మాటలు నమ్మి పిచ్చోలలా ఈ గేమ్ ఆడుతున్నారు, ఇక ఈ గేమ్ ఆపండి అని గేమ్ని మధ్యలోనే స్టాప్ చేయిస్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ప్రొఫెసర్ భరత్ యాంజెలినాతో మాట్లాడడానికి తన రూమ్కి వెళ్తాడు. రూమ్లో యాంజెలినా కనిపించదు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అక్కడే టేబుల్ మీద యాంజెలినా రాసిన ఒక లెటర్ ఉంటుంది. అది చూసిన ప్రొఫెసర్ ఆ లెటర్ తీసుకొని చదవగా అందులో యాంజెలినా నా జీవితంలో సంతోషకరమైన రోజులు ముగుస్తున్నాయి, అందుకే నాకు ఇంకా బ్రతకాలని లేదు అని చనిపోతున్నా అని రాసి ఉంటుంది. అది చదివిన ప్రొఫెసర్ షాక్ అయ్యి యాంజెలినాని వెతుక్కుంటూ వెళ్తాడు. అలా ఒక చోట కొండ మీద నుంచి దూకపోతున్న యాంజెలినాని చూసిన ప్రొఫెసర్ వెంటనే తన దగ్గరికి వెళ్ళి తనని ఆపి అసలు ఏం జరిగింది యాంజెలినా, ఎందుకు ఇలా పిచ్చి నిర్ణయం తీసుకుని చనిపోవాలి అనుకున్నావని కోపడతాడు. దానికి యాంజెలినా ఫుల్గా ఏడుస్తూ బాధలో ప్రొఫెసర్ని హగ్ చేసుకుంటుంది. అయితే అదే టైంకే యాంజెలినాకి తన ప్రేమ విషయం చెప్పాలి అని చాలా సంతోషంగా అక్కడికి వచ్చిన కెవిన్ యాంజెలినా ప్రొఫెసర్ని హగ్ చేసుకోవడం చూసి తప్పుగా అనుకుని బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ప్రొఫెసర్ భరత్ యాంజెలినాని అసలు ఏం జరిగింది అని అడగ్గా యాంజెలినా తన లైఫ్లో జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. యాంజెలినా చిన్నతనంలోనే తన ఫాదర్ ఒక యాక్సిడెంట్లో చనిపోగా అప్పటి నుంచి తన అమ్మే యాంజెలినాని పెంచుతుంది. అలా కొన్ని
కొన్ని రోజులకి యాంజెలీనా అమ్మకి రాఘవ అనే వ్యక్తితో పరిచయం అయ్యి ఇద్దరూ ఒకరికొకరు నచ్చి పెళ్లి చేసుకోకుండానే రిలేషన్షిప్లో ఉంటారు. అప్పటినుంచి మగదిక్కులేని వారికి రాఘవనే అన్నీ చూసుకుంటూ ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఉంటాడు. అయితే రాఘవ కన్ను యాంజెలీనా మీద పడి చిన్నపిల్లాని కూడా చూడకుండా తనతో మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో యాంజెలీనా ఈ విషయం తన అమ్మకి చెప్పలేక తనలో తానే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా యాంజెలీనా ఇప్పుడు పెద్దయ్యాక కూడా రాఘవ అలాగే తనని అబ్యూస్ చేస్తూ ఉంటాడు. అయితే యాంజెలీనా ఈ విషయం తన అమ్మకి చాలాసార్లు చెప్పాలి అనుకుంటుంది, కానీ తమ ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయం చేస్తుంది తనే అని ఆ బాధనన్నీ తనలో దాచుకుని ఏడుస్తూ ఉంటుంది. నిజానికి తన అమ్మకి కూడా ఇదంతా తెలిసినా సరే సైలెంట్గా ఉండిపోయి ఉంటుంది. ఎందుకంటే తన ఫ్యామిలీకి మొగదిక్కు తనే కాబట్టి. అదంతా విన్న ప్రొఫెసర్ ఇంత జరుగుతున్నా నువ్వు పోలీసులకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని అడగ్గా దానికి యాంజెలీనా పోలీసులు తనని అరెస్ట్ చేసి తీసుకెళ్తే మా అమ్మ పరిస్థితి ఏంటి, మా జీవితాలే కదా నాశనం అవుతాయి, అందుకే సైలెంట్గా ఉండిపోయానని చెప్తుంది. అందుకే ఇలాంటి జీవితం బ్రతకడం కన్నా చనిపోవడం బెటర్ అనుకుని చనిపోవాలి అనుకున్నా అదే టైంకే ఈ షార్ట్ ఫిల్మ్లో ఛాన్స్ రావడంతో కనీసం ఈ షార్ట్ ఫిల్మ్ తీసే కొంతకాలమైనా మీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయవచ్చు అని, మనశ్శాంతిగా ఉండవచ్చు అని వచ్చాను. కానీ నాకు మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వెళ్ళి ఆ బాధలు భరించాలని అస్సలు లేదు, అందుకే చనిపోవాలి అనుకున్నా అని అంతా చెప్తుంది. అదంతా విన్న ప్రొఫెసర్ భరత్ కూడా చాలా ఎమోషనల్ అయ్యి యాంజెలీనాకి ధైర్యం చెప్పి ఓదారుస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క కెవిన్ మాత్రం యాంజెలీనా ప్రొఫెసర్ని ప్రేమిస్తుంది అనుకుని అదే బాధతో ఫుల్గా డ్రింక్ చేస్తూ బాధపడుతూ ఉంటాడు. అయితే అదే టైంకే ఆ రూమ్లో ఉన్న కబోర్డ్లోని వస్తువులు వాటంతట అవే కదలడం స్టార్ట్ అవుతాయి. అది చూసి కెవిన్ కొంచెం భయపడిపోగా సడన్గా పుస్తకాలు అండ్ వస్తువులు అన్ని గాలిలోకి ఎగురుతూ అలాగే కంటికి కనిపించని శక్తి ఏదో కెవిన్పై అటాక్ చేయడంతో కెవిన్ ఫుల్గా భయపడిపోయి గట్టిగా కేకలు వేస్తాడు. దాంతో ఆ కేకలు విన్న మిగతా వారందరూ ఆ రూమ్లోకి రాగా ఆ అదృశ్య శక్తి అందరిపైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో అందరికీ ఏమీ అర్థం కాక భయపడిపోగా అదే టైంకే వారిపై అటాక్ చేస్తున్న భయంకర ఆకారం వారి ముందుకు వస్తుంది. నిజానికి అది ఒక లేడీ ఆత్మ. అందరూ ఆ ఆత్మని చూసి ఫుల్గా భయపడిపోయి చాలా కష్టపడి కెవిన్ని ఆ రూమ్ నుండి బయటికి తీసుకుని వచ్చి సుబ్రహ్మణ్యన్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. వారు చెప్పిందంతా విన్న సుబ్రహ్మణ్యన్ బాగా ఆలోచించి ఇదంతా జరగడానికి కారణం మీరు ఓజా గేమ్ స్టార్ట్ చేసి ఆ ఆత్మని పిలిచి గేమ్ పూర్తి చేయకుండానే మధ్యలోనే ఆపేశారు, అందుకే ఆ ఆత్మ ఇక్కడే ఉండిపోయింది, మీరు ఆ ఓజా గేమ్ ఆడి పూర్తి చేస్తేనే ఆ ఆత్మ వెళ్ళిపోతుంది అని చెప్తాడు. అదంతా విన్న ప్రొఫెసర్ అండ్ టీం మళ్ళీ ఓజా గేమ్ ఆడి కంప్లీట్ చేయాలని ఫిక్స్ అవుతారు. సీన్ కట్ చేస్తే అలా మళ్ళీ ప్రొఫెసర్ వినయ్ అండ్ యాంజెలీనా ఓజా గేమ్ ఆడడం స్టార్ట్ చేసి కాయిన్ మీద చేతులు పెట్టి ఇక్కడ ఎవరైనా ఉంటే రెస్పాండ్ అవ్వమని తన పేరు అడగ్గా ఆ కాయిన్ నెమ్మదిగా ఒక్కొక్క లెటర్ మీదకి వెళ్ళి ఆగి తన పేరు గాయత్రి అని చూపిస్తుంది. దాంతో తన వయస్సు అలాగే తను ఎలా చనిపోయిందని అడగ్గా తన వయసు 23 సంవత్సరాలు అని, తనని హత్య చేశారు అని చెప్తుంది. అది చూసి ముగ్గురు ఫుల్గా భయపడిపోయి ఇంకా గాయత్రి ఆత్మ అడ్రస్ అండ్ ఫుల్ డీటెయిల్స్ కనుక్కుంటారు. అలా ప్రొఫెసర్ తనని మరిన్ని క్వశ్చన్స్ అడిగి గేమ్ ఇంకా స్టాప్ చేయాలి అని చూడగా గాయత్రి ఆత్మ మాత్రం తనకి హెల్ప్ చేయమని పదే పదే చూపిస్తూ ఉంటుంది. కానీ ముగ్గురు భయపడి గేమ్ని స్టాప్ చేసేస్తారు. అయితే గాయత్రి ఆత్మ చెప్పిందంతా విన్న అందరికీ గాయత్రిని ఎవరో చంపేశారని, అందుకే తనని చంపిన వారిపై గాయత్రి ఆత్మ రివెంజ్ తీర్చుకోవాలి అని తమని హెల్ప్ అడుగుతుందని అర్థమవుతుంది. అయితే ప్రొఫెసర్ అండ్ టీం కొంచెం భయపడిపోగా సుబ్రహ్మణ్యన్ మాత్రం వారితో మనం గాయత్రి ఆత్మకి ఎలాగైనా హెల్ప్ చేయాలని, అప్పుడే తన ఆత్మకి శాంతి కలుగుతుందని అందరినీ ఒప్పిస్తాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ప్రొఫెసర్ అండ్ టీం అసలు గాయత్రి ఆత్మ చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలి అని ఆ ఆత్మ చెప్పిన అడ్రస్కి వెళ్ళగా అక్కడ నిజంగానే గాయత్రి నిలయం ఉంటుంది. ప్రొఫెసర్ అండ్ టీం ఆ ఇంట్లో ఉన్న గాయత్రి పేరెంట్స్ని కలిసి గాయత్రి గురించి అడగ్గా దానికి గాయత్రి ఫాదర్ మా ఫ్యామిలీ మొదట్లో చాలా బాగుండేది, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండేవి కాదు, మా ఫ్యామిలీ ఎవరికీ ఎలాంటి పాపం చేయలేదు, కానీ తర్వాత మా ఫ్యామిలీకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి, అందుకే తప్పని పరిస్థితుల్లో గాయత్రిని మొదటిసారి ఇంటి నుంచి జాబ్ చేయడానికి బయటికి పంపాం. అయితే అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ గాయత్రి జాబ్లో జాయిన్ అయిన కొంతకాలానికే తన చావు వార్త వినాల్సి వచ్చింది అని చెప్పి చాలా బాధపడతారు. అదంతా విన్న ప్రొఫెసర్ అండ్ టీం కూడా చాలా ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తారు. తర్వాత బాగా ఆలోచించిన ప్రొఫెసర్ అండ్ టీం గాయత్రికి నిజంగానే అన్యాయం జరిగిందని అర్థమయ్యి అందుకే తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యి మళ్ళీ ఓజా బోర్డు ఓపెన్ చేసి గేమ్ స్టార్ట్ చేసి గాయత్రి ఆత్మని పిలిచి అసలు నువ్వు జాబ్లో జాయిన్ అయ్యాక ఏం జరిగింది, నీ చావుకి కారణం ఎవరు చెప్పు అని అడుగుతారు. అదే టైంకి సడన్గా గాయత్రి ఆత్మ అక్కడే ఉన్న యాంజెలీనా బాడీలోకి ప్రవేశించి తన ఫేస్ భయంకరంగా మారిపోయి వారితో గాయత్రి ఆత్మ అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే అలా గాయత్రి ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి బాగోలేక డబ్బు కోసం గాయత్రి ఒక యాడ్ ఏజెన్సీ కంపెనీలో రిసెప్షనిస్ట్గా జాబ్లో జాయిన్ అవుతుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక
విషయం ఏంటంటే ఆ యాడ్ ఏజెన్సీ కంపెనీకి దీప్తి అనే మహిళతో పాటు మరో ముగ్గురు మగవారు పార్ట్నర్స్‌గా ఉంటారు. వారి కంపెనీకి పెద్ద పెద్ద బ్రాండ్స్‌కి సంబంధించి యాడ్స్ చేయమని ఆఫర్స్ వస్తూ ఉంటాయి. దాంతో కొత్త కొత్త మోడల్స్ ద్వారా యాడ్స్ షూట్ చేసి ఇస్తూ ఉంటారు. ఇంకా ఇదే కంపెనీలోనే యాడ్ ఫిల్మ్ మేకర్‌గా కార్తిక్ పనిచేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. నెక్స్ట్ సీన్‌లో అలా ఒక రోజు కార్తిక్‌కి ఒక బ్రాండ్‌కి సంబంధించి యాడ్ చేయమని ఆఫర్ రావడంతో కార్తిక్ తను తీయబోయే యాడ్‌లో మోడల్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే రిసెప్షనిస్ట్‌గా పనిచేసే గాయత్రిని చూసి తను తీయబోయే యాడ్‌కి గాయత్రి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది అని తన యాడ్‌లో గాయత్రిని మోడల్‌గా నటించేందుకు ఒప్పించమని కార్తిక్ దీప్తికి ఫోన్ చేసి చెప్పడంతో దీప్తి గాయత్రిని కలిసి అదే విషయం గురించి చెప్తుంది. అది విన్న గాయత్రి మొదట యాడ్‌లో మోడల్‌గా నటించేందుకు ఒప్పుకోదు. ఎందుకంటే తన ఫ్యామిలీ సాంప్రదాయాలు, కట్టుబాట్లు వేరు అని చెప్తుంది. దానికి దీప్తి, ఇప్పుడు నీ ఫ్యామిలీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంది. ఈ యాడ్ చేయడం వల్ల నువ్వు ఇప్పుడు చేసే జాబ్ కన్నా అధికంగా డబ్బులు వస్తాయి. అయినా నువ్వు చేసేది తప్పేం కాదు కదా అని గాయత్రికి నచ్చజెప్పి ఒప్పించడంతో గాయత్రి కూడా తన ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ అన్నీ అర్థం చేసుకొని కార్తిక్ యాడ్‌లో మోడల్‌గా నటిస్తుంది. అలా ఆ యాడ్ సక్సెస్ అవ్వడంతో పాటు గాయత్రి కూడా చాలా ఫేమస్ అవుతుంది. అప్పటినుంచి కంటిన్యూస్‌గా యాడ్‌లో మోడల్‌గా నటించడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఇదే ప్రాసెస్‌లోనే గాయత్రి అండ్ కార్తిక్ ఒకరికొకరు నచ్చి ప్రేమ మొదలయ్యి ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు. అలా గాయత్రి అండ్ కార్తిక్ పెళ్లి తర్వాత కూడా చాలా సంతోషంగా ఉంటారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు గాయత్రి ఒక యాడ్ షూట్ కోసం మరొక ఊరికి వెళ్తుంది. అదే రోజు రాత్రి కార్తిక్‌కి ఫోన్ చేసి నేను నీ కోసం ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది రేపు నీకు చెబుతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. గాయత్రి చనిపోయి ఉంటుంది. ఇంకా స్టోరీ ప్రెజెంట్‌లో యాంజెలినా బాడీలో ఉన్న గాయత్రి ఆత్మ తన స్టోరీ వారికి అక్కడి దాకా మాత్రమే చెప్తుంది. యాంజెలినా అప్పుడే నార్మల్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాదు. ఇంకా మరుసటి రోజు ప్రొఫెసర్ అండ్ టీమ్‌కి వర్క్ ఉండి అక్కడి నుంచి తిరిగి సిటీకి వచ్చేస్తారు. తర్వాత కెవిన్ డల్‌గా ఉండడం చూసిన యాంజెలినాకి విషయం అర్థమయ్యి ఆ రోజు జరిగిందంతా చెప్తుంది. అదంతా విన్న కెవిన్‌కి యాంజెలినా లైఫ్‌లో జరిగిన సంఘటనలన్నీ తెలిసి తను కూడా కొంచెం ఎమోషనల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే ఒక రోజు తమ కాలేజీలో ఒక ప్రోగ్రామ్‌కి స్పెషల్ గెస్ట్‌గా యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ అయిన కార్తిక్‌ని పిలుస్తారు. కార్తిక్‌ని చూసిన ప్రొఫెసర్ అండ్ టీమ్ షాక్ అయ్యి గాయత్రిని మోడల్‌గా చేసింది తనే అని కావాలనే తన ముందు గాయత్రి నటించిన యాడ్‌ని ప్లే చేస్తారు. గాయత్రి యాడ్‌ని చూసిన కార్తిక్ కొంచెం టెన్షన్ పడి ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోగా అదంతా గమనించిన ప్రొఫెసర్ అండ్ టీమ్‌కి తన మీద కొంచెం డౌట్ వచ్చి వెంటనే తన దగ్గరికి వెళ్ళి నిజం చెప్పండి, గాయత్రిని మీరు ఎందుకు చంపారని అడగ్గా దానికి కార్తిక్ మీరు ఎవరు, అయినా సరే నా గాయత్రిని నేనెందుకు చంపుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో అదే రోజు రాత్రి కార్తిక్ ఫుల్‌గా డ్రింక్ చేస్తూ గాయత్రి గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే టీవీ న్యూస్‌లో ఒక గుర్తు తెలియని వ్యక్తి దీప్తి ఇంట్లోకి వెళ్ళి దీప్తిని చంపి వెళ్ళి పారిపోయాడు అని దీప్తి ఇంటి ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయిన ఆ వ్యక్తిని చూపిస్తూ ఉంటారు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ వ్యక్తి ఫేస్ సరిగ్గా కనిపించదు. అది చూసిన కార్తిక్ షాక్ అయ్యి వెంటనే ప్రొఫెసర్‌కి ఫోన్ చేసి తనతో మాట్లాడాలి అని తన ఇంటికి రమ్మంటాడు. అలా ప్రొఫెసర్ అండ్ టీమ్ కార్తిక్ ఇంటికి రాగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే అక్కడ గాయత్రి అన్నయ్య కూడా ఉంటాడు. అప్పుడే గాయత్రి అన్నయ్య వారితో గాయత్రి చనిపోయింది అని నాకు మొదట తెలిసాక అసలు గాయత్రి ఎలా చనిపోయిందో తెలుసుకోవాలి అని దీప్తి ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే గాయత్రి చివరిగా యాడ్ షూట్ కోసం దీప్తితోనే వెళ్ళింది. అలా దీప్తిని కలిసి గాయత్రి ఎలా చనిపోయిందని అడగ్గా దీప్తి సీరియస్ అయ్యింది. అప్పుడే ఇద్దరు లేదా ముగ్గురు నాపై అటాక్ చేసి ఏవో ఇంజెక్షన్స్ నాకు వేసి నన్ను మానసిక రోగిగా మార్చి మెంటల్ హాస్పిటల్కి పంపించారు. దాంతో దీప్తినే గాయత్రి చావుకి కారణమని నాకు అర్థమయ్యి ఈరోజు మెంటల్ హాస్పిటల్ నుండి తప్పించుకొని దీప్తిని చంపాలని తన ఇంటికి వెళ్ళాను. అయితే నేను ఇంటికి వెళ్ళేసరికి అక్కడ దీప్తి చనిపోయి ఉంది. దాంతో అక్కడి నుంచి పారిపోయి వచ్చాను అని అంతా చెప్తాడు. అదంతా విన్న అందరికీ అయితే దీప్తిని ఎవరు చంపారో అర్థం కాదు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు దీప్తి అంత్యక్రియల దగ్గరికి తన కంపెనీ మిగతా ముగ్గురు పార్ట్నర్స్ కూడా వస్తారు. అప్పుడే కార్తిక్ భరత్కి ఆ ముగ్గురు పార్ట్నర్స్ గురించి చెప్తాడు. అది విన్న భరత్ ఆ ముగ్గురులో ఒకడైన అరవింద్ని కలిసి దీప్తి అండ్ గాయత్రిల చావుల గురించి అడగ్గా అది విన్న అరవింద్ ప్రొఫెసర్కి సరైన సమాధానాలు చెప్పకుండా పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరో పక్క కెవిన్ అండ్ వినయ్ గాయత్రి అన్నయ్యని జాయిన్ చేసిన మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడి డాక్టర్ని కలిసి గాయత్రి అన్నయ్యని ఈ హాస్పిటల్లో ఎవరు జాయిన్ చేశారని అడగ్గా దానికి డాక్టర్ అరవింద్ అని చెప్పడంతో కెవిన్ అండ్ వినయ్కి అరవింద్ మీద డౌట్ వచ్చి తనని కలిసి మాట్లాడేందుకు తన ఇంటికి వెళ్తారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే అరవింద్ని కూడా ఎవరో చంపేసి ఉంటారు. అది చూసిన కెవిన్ అండ్ వినయ్ అరవింద్ని ఎవరు చంపారో అర్థం కాక షాక్లో ఉండిపోతారు. ఈ విషయం తెలిసిన డాక్టర్ అరవింద్ పార్ట్నర్ అయిన పీటర్కి కెవిన్ అండ్ వినయ్ల ఫొటోస్ పంపి వీళ్ళే అరవింద్ గురించి నా నుండి తెలుసుకున్నారు అని, అరవింద్ని ఎవరు చంపారో వీళ్ళకి తెలిసి ఉండవచ్చు అని వారిని పట్టుకోమని చెప్తాడు. అది విన్న పీటర్ కెవిన్ అండ్ వినయ్లని కిడ్నాప్
కిడ్నాప్ చేయిస్తాడు. నెక్స్ట్ సీన్లో పీటర్ ప్రొఫెసర్కి ఫోన్ చేసి నీ స్టూడెంట్స్ అయిన కెవిన్ అండ్ వినయ్ నా దగ్గర ఉన్నారు, వీళ్ళు నీకు ప్రాణాలతో కావాలి అంటే గాయత్రి అన్నయ్యని తీసుకొచ్చి నాకు అప్పగించి వీరిని తీసుకెళ్ళు అంటాడు. అది విన్న ప్రొఫెసర్కి మరో దారి లేక గాయత్రి అన్నయ్యని ఆ లొకేషన్కి తీసుకెళ్లగా అలా వారి మధ్య ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. పీటర్ గాయత్రి అన్నయ్యనే దీప్తి అండ్ అరవింద్ని చంపాడు అని తనని చంపబోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే యాంజలీనా బాడీలోకి గాయత్రి ఆత్మ ప్రవేశించి పీటర్ అండ్ గ్యాంగ్ని బాగా కొట్టి పీటర్ని దారుణంగా చంపేస్తుంది. అలా యాంజలీనా బాడీలోకి గాయత్రి ఆత్మ రావడం చూసిన సుబ్రహ్మణ్యన్ తనతో అసలు నువ్వు యాంజలీనా పర్మిషన్ లేకుండా తన బాడీలోకి ఎందుకు ప్రవేశించావు, అయినా అసలు నువ్వు ఎలా చనిపోయావు, నేను ఎవరు చంపారో మాకు చెప్పకుండా ఉంటే మేము నీకు ఎలా హెల్ప్ చేయగలం అంటాడు. దానికి యాంజలీనా బాడీలో ఉన్న గాయత్రి ఆత్మ జరిగింది చెప్తూ ఆ రోజు రాత్రి నా స్టోరీ విన్నాక అందరూ గేమ్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు, కానీ తర్వాత యాంజలీనా మళ్ళీ ఓజా బోర్డ్ని ఓపెన్ చేసి గేమ్ కంటిన్యూ చేసి నన్ను పిలిచి నాతో మాట్లాడుతూ తనకి బ్రతకాలి అని లేదు అని, నా జీవితం నాకు ఇష్టం లేదు అని, అందుకే నువ్వు నా శరీరంలోకి ప్రవేశించి నా ద్వారా నీ పగ తీర్చుకొని పర్మిషన్ ఇచ్చింది. దాంతో ఆ రోజు నుండి యాంజలీనా బాడీలోకి ప్రవేశించి నన్ను చంపిన వారి మీద పగ తీర్చుకోవడం స్టార్ట్ చేశాను అంటుంది. అదంతా విన్న సుబ్రహ్మణ్యన్ అసలు నిన్ను ఎవరు చంపారని అడగ్గా గాయత్రి ఆత్మ జరిగింది చెప్తుంది. ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. నిజానికి ఆ రోజు గాయత్రి యాడ్ షూట్ కోసం మరొక ఊరికి వెళ్తుంది కదా, అలా అక్కడ యాడ్ షూట్ జరుగుతూ ఉండగా అప్పుడే ఒక అమ్మాయి గాయత్రి దగ్గరికి వచ్చి తన ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ అస్సలు బాగోలేవని తనకి తన దగ్గరే చిన్న జాబ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయడంతో గాయత్రి ఆ అమ్మాయిని తన దగ్గరే పనిలో పెట్టుకుంటుంది. అప్పుడే కంపెనీ నలుగురు పార్ట్నర్స్ గాయత్రితో సాయంత్రం ఒక స్పెషల్ పార్టీ ఉంది అని తనని కూడా గెస్ట్ హౌస్కి రమ్మని ఇన్వైట్ చేస్తారు. కానీ గాయత్రికి అలాంటివి నచ్చక రాలేను అని చెప్తుంది. అయితే ఆ నలుగురు పార్ట్నర్స్ గాయత్రికి బదులు తన దగ్గర పనిచేసే అమ్మాయిని పని ఉంది అని అక్కడికి పిలిపించుకొని తనతో ఇంటిమేట్ అవ్వాలని ట్రై చేయగా అప్పటికే గాయత్రికి వారి మీద డౌట్ వచ్చి అక్కడికి వచ్చి అదంతా చూసి వారితో గొడవపడి బాగా తిట్టి ఆ అమ్మాయిని కారులో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే కంపెనీ పార్ట్నర్స్ అయిన దీప్తి, అరవింద్, పీటర్ అండ్ రాఘవ గాయత్రి అండ్ ఆ అమ్మాయి ఈ విషయం అందరికీ చెప్తే తమ కంపెనీ పరువు పోవడమే కాకుండా తమకు కూడా చెడ్డ పేరు అని, అందుకే ప్లాన్ ప్రకారం కారులో వెళ్తున్న వారిని లారీతో గుద్దించి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తారు. ఆ యాక్సిడెంట్లో గాయత్రి అండ్ ఆ అమ్మాయి అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయి ఉంటారు. దాంతో అలా అన్యాయంగా తనని ఆ అమ్మాయిల చావులకి కారణమైన ఆ కంపెనీ పార్ట్నర్స్ దీప్తి, అరవింద్ అండ్ పీటర్ని చంపి ఇంకా నాలుగవ పార్ట్నర్ అయిన రాఘవని కూడా చంపబోతున్నా అని అంతా చెప్తుంది. అదంతా విన్న సుబ్రహ్మణ్యన్ నువ్వు యాంజలీనా బాడీలో ఉండి ఇదంతా చేయడం వల్ల యాంజలీనాకి ప్రాబ్లం అని యాంజలీనా బాడీ నుండి గాయత్రి ఆత్మని బయటికి రప్పించాలని చూస్తాడు. కానీ యాంజలీనా మాత్రం గాయత్రికి సపోర్ట్ చేయడంతో అదంతా చూస్తున్న అందరికీ గాయత్రి తన పగ తీర్చుకునేదాకా యాంజలీనా బాడీ నుండి బయటికి రాదు అని అర్థమవుతుంది. మరో పక్క తన ముగ్గురు పార్ట్నర్స్ చావుల గురించి తెలిసిన రాఘవాకి విషయం అర్థమయ్యి చర్చి ఫాదర్ని కలిసి ఆ గాయత్రి ఆత్మ నన్ను కూడా చంపేస్తుంది, మీరే నన్ను ఎలాగైనా కాపాడండి అని రిక్వెస్ట్ చేయగా దానికి ఫాదర్ నువ్వేం భయపడకు, నిన్ను ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాను, తనే నేను కాపాడుతాడు అని చెప్పి కారులో అక్కడి నుంచి తీసుకెళ్తాడు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే చర్చి నుండి ఫాదర్ బయటికి వచ్చి నన్ను కలవడానికి వచ్చిన రాఘవ ఎక్కడా అని ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉంటాడు. నిజానికి ఇతనే రియల్ చర్చి ఫాదర్. ఇంతకుముందు రాఘవతో మాట్లాడేది చర్చి ఫాదర్ రూపంలో ఉన్నది గాయత్రి ఆత్మ. అలా కారు కాస్త దూరం వెళ్ళగానే కారు నుండి రక్తం కారుతున్నట్లు చూపిస్తారు. అంటే గాయత్రి ఆత్మ చివరి పార్ట్నర్ని కూడా చంపి తన పగ తీర్చుకుని ఉంటుంది. అలా గాయత్రి ఆత్మకి శాంతి కలిగి యాంజలీనా బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.